బాబుసారా మజాకా ఇన్నొద్దులు సారు గురించి అంతర్జాతీయం రేంజ్లా ఐక్యరాజ్య సమితి కాంచి దేశాల లీడర్లు మోతవర్లు మెచ్చుకున్నారు కానీ గీ వీళ్ళు మెచ్చుకుంటారని సారు పాలన గురించి పెంపకం గురించి కుటుంబం గురించి సారు సాధించిన వాటి గురించి లేపిడిచి పెడతారని సారు కూడా కనీసం కలల కూడా ఎన్నడూ కలగాని ఉండడు. అగో వాళ్ళేమో కానీ మీరు గింత లేపిడిచి పెడుతున్నారు. అసలు ఎవలాళ్ళు సారు గురించి మాట్లాడింది అని అనుకుంటున్నారా? చెప్పుడు కాదు, ఈ వార్త చూస్తేనే కిక్కో కిక్కస్య కిక్కభ్య. ఏమని వర్ణించను నీ మంచి మనసును, ఎన్నంటి మనసును ఏమని వర్ణించను. ఏమని చెప్పుడు ఎంతని చెప్పుడులా బాబు సారు పాలన గురించి సారు విజన్తోనే దేశానికి దారి చూపెడుతున్న మనిషి. అగో అసొంటి మనిషి సొంత నియోజకవర్గం కుప్పానికి పోయిండు. ఇగాడ పిల్లగాండ్లకు బడి పాఠాలు ఎట్లా నడుస్తున్నాయో చూసేదందుకు పోయిండు. ఏంటమ్మా ఎలా చదువుతున్నారని అడిగితే పిల్లలు సారు పాలనను పైకి లేపిడిచి పెట్టిండ్రు. అయ్యా కొడుకులు మీరే మాకు ఆదర్శం. పాలన ఎట్లా చేయాలనో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. ఐటీలో ఎట్లా పైకి పోవాలనో మీ కొడుకు లొకేషన్ సార్ను చూసి నేర్చుకోవచ్చు. అందుకే LOKESH అర్థం కాలే కదా, మీరే చూడుండ్రి. వీళ్ళని ఇట్లా చూసి బాబు సారు మస్తు సంబరపడ్డాడులా. నా నియోజకవర్గంలో స్టూడెంట్స్ నేను చిన్నప్పుడు ఎట్లనైతే జమ్ములు ఎక్కున్నానో అట్లనే ఉన్నారు కదా అనుకొని పేదోళ్ళ కాడికి పోయిండు. ఇక ఆడ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మొన్న కూడా మాట్లాడి ఎంత అసభ్యంగా మాట్లాడే మీరు చూశారు. నా దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడినా నేను పడుతున్నానంటే మీకోసం పడుతున్నాను తప్ప ప్రజల కోసం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా మాట్లాడవచ్చు కదా సారు, అట్లనే రివర్సు. మనకు ఒక సభ్యత ఉంది, సంస్కారం ఉంది, రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి. నోరు బారేసుకుంటే వచ్చేది ఏమీ ఉండదు. సభ్యత సంస్కారం ఉన్నది కాబట్టి నేను మాట్లాడనని అంటున్నాడు. అంటే సార్ను తిట్టిన వాళ్లకు సభ్యత సంస్కారం లేదన్నట్టేనని చెప్పకని చెప్తున్నాడు అన్నట్టు బాబు సారు. ప్రోగ్రాం ఆకరణ మళ్ళా నియోజకవర్గానికి ఎప్పుడొస్తానో ఏందో అని కొంతమంది చెల్లెమ్మలకు సీమంతం చేసిండు చంద్రన్న.